నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి నా కాలేజ్ స్టే వ్లాగ్. సో నేను ఈరోజు కొంచెం లాంగ్ వీడియోలో ట్రై చేద్దాం అనుకున్నాను. సో కాలేజ్కి వెళ్ళిన దగ్గర నుంచి ఎలా ఉంటుంది ఏంటి నా రొటీన్ అండ్ మా అక్క ఉంది కదా ఇప్పుడు. సో నా రొటీన్ ఎలా ఉంటుంది ఏంటి అంతా మీతో షేర్ చేసుకుందామని లాంగ్ వీడియో షూట్ చేస్తున్నా. ఫస్ట్ అయితే కాలేజ్ ఆఫ్టర్ సంక్రాంతి సెలవుల తర్వాత మళ్ళీ ఇప్పుడే వెళ్తున్నాను కాబట్టి ఇష్టం కొంచెం లేదు, కొంచెం ఉంది, బట్ బలవంతంగా వెళ్తున్నా. అలా రెడీ అవుతున్నా. ప్రతిదీ మీకు క్లియర్గా చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను. సో ఫస్ట్ గెటింగ్ రెడీ ఫర్ కాలేజ్కి రెడీ అయ్యే ముందు నేను ఖచ్చితంగా మస్కారా యూస్ చేస్తాను. నాకు ఇష్టం, నా ఐస్ కొంచెం ఎక్కువ అట్రాక్టివ్గా కనిపిస్తాయి మస్కారా వేసుకుంటే అని. సో ఇంకా ఫస్ట్ అయితే మస్కారా నుంచి స్టార్ట్ చేశాను. నార్మల్గా నా ఐస్కి మస్కారా బాగుంటుందని చెప్పి నేను మస్కారా యూస్ చేస్తాను. అండ్ బ్లష్ ఎప్పుడు యూస్ చేయను, బట్ ఇలా ఎప్పుడైనా రేర్గా అవుట్ఫిట్కి సెట్ అవుతుంది బ్లష్ చేస్తే అనేటప్పుడు మాత్రమే లిప్స్టిక్ని బ్లష్లా యూజ్ చేస్తాను అంతే. అండ్ దెన్ ఇంకా ఐ లైనర్ అవన్నీ పెట్టేసుకున్నాను. ఓ పక్క కాలేజ్కి ఈరోజు నేను యాక్చువల్లీ బేగానే వెళ్ళిపోయాను. అంటే లైక్ ఫస్ట్ మళ్ళీ స్టార్టింగ్ కదా, ఇది నా సెకండ్ డే అనుకుంటా సంక్రాంతి హాలిడేస్ తర్వాత. సో కొంచెం బేగా వెళ్తుందని నాకే తెలియకుండా, అంటే మా అక్క ఉంది కదా కొంచెం బేగా లేపేస్తుంది, బేగా రెడీ చేసి నన్ను పంపించేస్తుంది. సో అలా ఈరోజు టైం ఉంది కదా అని చెప్పి ఇంకా నేను ఈ లాంగ్ వీడియో కూడా షూట్ చేస్తున్నాను. సో బేసిక్గా మాకైతే హెయిర్ లివింగ్ ఎలా ఉంది, బట్ నాకు అంత డీసెంట్గా ఉండదు అనిపించి నేను వేసుకోవట్లే. అండ్ ఇంకా లిప్స్టిక్ మీరు షేడ్ అన్నీ ఎప్పుడు అందరు అడుగుతారు కదా, నేనైతే కాలేజ్కి ఈ మధ్య నేను ఎక్కువగా యూజ్ చేస్తుంది అయితే ఇదే లిప్స్టిక్, మామాఅర్త్ మాయిశ్చర్ మ్యాట్ లాంగ్ స్టే లిప్స్టిక్ అనమాట. ఇది నాకు కాలేజ్కి అయితే బాగా సూట్ అవుతుంది. ఇంకా షేడ్ నెంబర్ అయితే మాత్రం 01 కార్నేషన్ న్యూడ్. నాకు ఇది కాలేజ్ వేర్కి కానీ డైలీ వేర్కి కానీ చాలా బాగా సెట్ అవుతుంది. షేడ్ కూడా నా స్కిన్ టోన్కి బాగా సెట్ అవుతుంది. నార్మల్గా మనం కాలేజ్కి వెళ్ళేటప్పుడు స్కూల్స్కి అంత న్యూడ్ షేడ్స్ కదా మనం ప్రిఫర్ చేస్తాము, అందుకే అలా నాకైతే ఈ షేడ్ పర్ఫెక్ట్గా నచ్చింది. అంటే కాలేజ్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. పిగ్మెంట్ ఉంటుంది లిప్స్టిక్ లో, జస్ట్ వన్ సైడ్ కి చాలా మంచి కలర్ ఇస్తుంది. మెయిన్లీ ఇదైతే 12 hours స్టే ఉంటుంది మనకి. నేనైతే మార్నింగ్ అప్లై చేశానంటే ఇంక మళ్ళీ అప్లై చేసుకోవాలి అనే భయమే నేను అసలు పడను. జస్ట్ మార్నింగ్ అప్లై చేసుకుంటాను, మళ్ళీ నేను ఈవినింగ్ వచ్చినంత వరకు కూడా అలానే ఉంటుంది. అండ్ మెయిన్లీ ఇది మేడ్ సేఫ్ సర్టిఫైడ్ అండ్ టాక్సిన్ ఫ్రీ ప్రోడక్ట్. న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో చేస్తారు, లైక్ అవకాడో ఆయిల్ కానీ వైటమిన్ ఈతో కానీ ఇలాంటివి యూజ్ చేసి మాత్రమే లిప్స్టిక్స్ చేస్తారు. సో ఇవి చాలా సేఫ్, అందుకే ఎలాంటి భయపడాల్సిన లేదు. అండ్ ఇవి స్మర్చ్ ప్రూఫ్, అస్సలు స్మర్చ్ అవ్వవు, అలానే ట్రాన్స్ఫర్ కూడా అవ్వవు. బేసిక్గా ఫుడ్ తిన్నప్పుడు అది లిప్స్టిక్స్ పోతాయి కదా, ఇది అస్సలు అలా అవ్వట్లేదు. నేనైతే మధ్యాహ్నం ఫుడ్ తిన్నప్పుడు కానీ అప్పుడు కానీ ఇంకెప్పుడు మళ్ళీ రీఅప్లై చేసుకోను. ఇంక ఇది ఒక్కసారి అప్లై చేస్తే సరిపోతుంది. ట్రాన్స్ఫర్ ప్రూఫ్ కూడా కాబట్టి మనం ఎలాంటి కాఫీ ఏం తాగినా కూడా ఇది ట్రాన్స్ఫర్ అవ్వదు, పోదు కూడా. అందుకే నాకు చాలా ఇష్టం. అండ్ కాలేజెస్కి అయితే ఇలా లాంగ్ స్టే ఉన్నవి, ఇలా లైట్ న్యూడ్ షేడ్స్ అది చాలా బాగుంటుంది కదా. మై ఓన్లీ మామాఅర్త్ అంటే మాత్రం మామాఅర్త్ లిసన్స్ టు us and improve their product according to our suggestions, and they also improved their onion shampoo based on our inputs. సో అందుకే నాకైతే చాలా నచ్చింది. మీరు నా షార్ట్స్లో చూసినప్పుడు కూడా నేను డైలీ ఇదే యూస్ చేస్తున్నాను ఇంకా కాలేజ్కి. అండ్ నాకే కాదు నా ఫ్రెండ్స్కి కూడా ఈ షేడ్ చాలా నచ్చేసింది. ఇంకా తెచ్చు ఒకసారి ట్రై చేస్తాను అనగానే వాళ్ళ కోసం పట్టుకెళ్తున్నాను నేను ఈ షేడ్. అండ్ ఒకవేళ మీకు నిజంగా కొనుక్కోవాలి అనిపిస్తే మాత్రం నా కోడ్ SAM 2025ని యూస్ చేస్తే మీకు 20% ఆఫ్ వస్తుంది ఆన్ మామాఅర్త్ యాప్ అండ్ వెబ్సైట్. అండ్ అలానే ప్రోడక్ట్స్ మనకి అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్, పర్పుల్ ఇంకా నియర్ బై స్టోర్స్ ఇంకా మామాఅర్త్ వెబ్సైట్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. మీకు నచ్చితే వెంటనే అక్కడికి వెళ్ళి కూడా ఆర్డర్ చేసేసుకోవచ్చు. ఇంకా రెడీ అయిపోయేసి వెంటనే కాలేజ్కి వెళ్ళిపోయాను. ఫస్ట్ కాలేజ్కి వెళ్ళగానే అసైన్మెంట్ కరెక్షన్ ఉంది. నేనైతే సగం రాశాను, ఇంకా కొంచెం రాయలేదు. సో వెంటనే క్లాస్ అవుతుంటే ఒక పక్క నేను సగం అసైన్మెంట్ అంతా కంప్లీట్ చేశాను. అండ్ ఇప్పుడు అది కరెక్షన్ చేయించాలి. మాకైతే సెమ్ ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి కాబట్టి సో అసైన్మెంట్స్, రికార్డ్స్ అన్నీ కూడా రాయడం అంతా స్టార్ట్ అవుతుంది. సో ఇంక నాది నేనే రాసుకోవాలి కాబట్టి కొంచెం ఇంట్లో కొంచెం కాలేజ్లో అలా రాస్తున్నాను. అండ్ మధ్యలో క్లాస్ అవుతుంటే మేము వెనక్కి కూర్చొని ఇలా తినేస్తున్నాం కొంచెం. సో మాకు కాలేజ్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క టైం టేబుల్ ఉంటుంది, ఒక్కొక్క రోజు ఒక్కొక్క టైమింగ్స్ ఉంటాయి. సో ఈ రోజు అయితే నాకు ఆఫ్టర్నూన్ మాకు కాలేజ్, ఇంకా ఆఫ్టర్నూన్ కాలేజ్ అయిపోగానే ఇంటికి వెళ్ళాను. ఎందుకంటే లైక్ ఈరోజు కేక్ చేద్దాం అనుకుంటున్నా, మా అక్కకి 40K వచ్చింది కదా. సో బేసిక్గా దానికోసం కేక్ చేద్దాం అనుకున్నాను, కానీ నేనేమంటే ఇంట్లో ఇది మా అక్కకి తెలియదు. లైక్ నేను నార్మల్గా చిన్నగా సెలబ్రేట్ చేద్దాం అనుకున్నాను, చాలా సింపుల్గా. సో దానికేం చెప్పానంటే విప్పింగ్ క్రీమ్ అది తీసుకుంటాను, లైక్ నేను ఎక్కువ డెజర్ట్స్ అవి చేస్తూ ఉంటాను కదా, ఏదో దానికని చెప్పి మా అక్కని కూడా తీసుకొని వెళ్ళాను. ఇంకా దానికి కావాల్సిన ఐటమ్స్, ఇంకా మేము పిజ్జా చేసుకుందాం అనుకున్నాం. పిజ్జా కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ మాకు వైజాగ్లో బేకర్స్ మార్కెట్ అని ఉంటుంది, అక్కడ అన్నీ తీసుకొని వచ్చాం. ఇది బేబీకార్న్ పిజ్జా. మేము బేబీకార్న్ని అలాగ ఫ్రై చేసి బేబీకార్న్ పిజ్జా ట్రై చేసాము.
అంతా బాగా వచ్చింది అనుకోని మేము ట్రై చేసాం, కానీ టేస్ట్ బాగానే ఉంది. బట్ కిందంతా కూడా మాడిపోయింది. నన్ను అడిగితే నేనంతా యూట్యూబ్లో చూసి ట్రై చేశాను కదా, నార్మల్ ప్యాన్ మీద చేయకూడదేమో. పైన ఏవి కూడా కుక్ అవ్వలేదు, చీజ్ మాత్రమే కరిగింది, బట్ కింద మొత్తం మాడిపోయింది. సో ఇలా మేమిద్దరం పిజ్జా చేసుకొని ఆ పిజ్జాని ఎంజాయ్ చేసాం. టేస్ట్ అయితే అంతేం బాగాలేదు. ఆల్రెడీ ఇక్కడ ఇంకొక బేబీకార్న్ పిజ్జా అవుతుంది. సో ఇంకా అది కూడా ఇలానే వస్తుంది, ఆఫ్ చేసేద్దామని. ఇంకా మేమైతే జెన్యూన్ రివ్యూ ఇచ్చాం, ట్రై చేసాం, కానీ అంత బాగా రాలేదు అని. టేస్ట్ బాగుంది కానీ కిందన మొత్తం మాడిపోవడం వల్ల మొత్తం చేంజ్ అయిపోయింది. సో మీకు ఏమైనా టిప్స్ కానీ ఏమైనా తెలిస్తే నాకు కామెంట్ చేసి చెప్పేయండి. అండ్ ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పేయండి.